అండ్ ఇది నేను యూజ్ చేసే సెటప్ నా వ్లాగ్స్కి. ఇది DJI Action 5 Pro అండ్ ఐ గాట్ DJI మైక్ మినీ. ఇది యూజ్ చేస్తా, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది ఈ కెమెరాకి వితౌట్ రిసీవర్. మనకు రిసీవర్ అవసరం లేదు. ఇది ఫోకస్ ఇద్దాం, మనకు రిసీవర్ ఏం అవసరం లేదు ఇది కనెక్ట్ చేయడానికి. అండ్ ఇది టెలిసన్ ND ఫిల్టర్స్ ఇవి కెమెరాకి లెన్స్. నేను కెమెరా బ్యాగ్ అండ్ ఐ గాట్ విత్ కెమెరా అడ్వెంచర్ కిట్ తీసుకున్న కెమెరాని DJI Action 5 Pro విత్ 3 బ్యాటరీస్ వస్తుంది ఇది. సో ఫైనల్లీ బైక్ డెలివరీ తీసుకున్నా నేను. ఏం కాలేదు, జస్ట్ ముందడ ఫ్రంట్ స్విచ్ మ్యాచ్ కాకుండా డైరెక్ట్ ఆటోమేటిక్ ECU మ్యాపింగ్ కాకుండా ఉండడం వల్ల దాన్ని అది సెన్సార్ పెట్టంగా ఆటోమేటిక్ మ్యాప్ అయిపోయింది. బైక్ ఇంజన్ మల్ ఫంక్షన్స్ ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ రెండిట్లో అయిపోయింది. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా బైక్ తీసుకుంటే ఎంత రిస్క్లో తీసుకోవాలా, ఐ మీన్ ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ ఎంత రేటో అని చెప్పేసి చెప్తా. చాలా కాస్ట్లీ ఉన్నది ప్రతి ఒక్క చిన్న పార్ట్కి వెళ్ళి A to Z. అండ్ దిస్ ఈజ్ మై iPhone 17 Pro Max. రీసెంట్లీ తీసుకున్నా, ఒక 15 days అవుతుంది. సో కోల్డ్ స్టార్ట్ చేద్దాం. బయటనే పెట్టిన బైక్, ఫ్యూయల్ లేదు. సీదా టు పెట్రోల్ బంక్. న్యూట్రల్ అయింది. చెప్పరా, ఇంటికాడ వెళ్తున్నా. అండ్ కూల్ స్టార్ట్ 1 క్లిక్లో చాలా అయిపోతుంది, టెన్షన్ లేదు. అండ్ కెమెరా యాంగిల్ పర్ఫెక్షన్ లేదు నాకు తెలియదు, చాలా రోజులు అవుతుంది నేను కెమెరా తీయాక. జస్ట్ బయటనే పెట్టిన బైక్ నిన్న. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లచ్ క్లస్టర్ అనేది మెల్లమెల్ల మీకు 6 months అవుతుంది బైక్ తీసుకొని. ఎల్లో కలర్ అవుతుంది కామన్, అది భయం ఏం లేదు. అది ఇప్పేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తారు. మళ్ళీ ఒక 6 months దాకా మీకు ఎల్లో కాదు, ఆయిల్ రావడం వల్ల అట్లా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ లెట్స్ గో. చాలా అయినాయి బండికి, కొత్తగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా అయినాయి. అంటే చాలా ఖర్చు పెట్టేసి ఇప్పటిదాకా. ఇట్స్ ఓకే, నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే నా డ్రీమ్ బైక్ ఇది, నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. సో నేను చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నా. నాకు తెలుసు ఇది అంత ఉంటుందని చెప్పేసి. లైక్ అండ్ వీఆర్ రోలింగ్ ఆన్ RR310. మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ అక్కడ. మొత్తం వేర్ ఇస్ దిస్ గాయ్? ట్రాక్షన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ మజా ఉంటుంది. ఎంత మట్టిలో అయినా కూడా ఏమనిపించదు, ఎంత స్పీడ్ పోయినా. ఓకే, చిన్న ఒక రీల్ చేయడానికి పోతున్నా నేను, అట్లనే బండి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది. I am using DJI mic mini. Again -6 లో పెట్టినా. వీడు నా ఫ్రెండ్ తమ్ముడు.
స్ట్రైట్ హెచ్పి బంక్ ఉందా? నేను గేర్స్ అనేది వితౌట్ క్లచ్ షిఫ్ట్ చేస్తున్నా, ఎంత స్మూత్ షిఫ్ట్ అవుతుంది. ఈవెన్ డౌన్ షిఫ్ట్ అయినా కూడా ఫిఫ్త్కి వెళ్ళి ఉన్నాం, డౌన్ షిఫ్ట్ చేస్తున్నా, ఎంత స్మూత్ డౌన్ షిఫ్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ క్విక్ షిఫ్టర్ అనేది హైలైట్ యాక్ట్ చేస్తుంది దీంట్లో. ఐఎమ్ గోయింగ్ టు దిస్ బంక్. ఇడండి ఎంత ఇట్లా ఇక సి నేను అంత ఎక్సలరేషన్ ఇచ్చిన, బైక్ కదిలినా కూడా నీకు ట్రాక్షన్ ఆన్ అవుతుంది, అక్కడ బ్లింక్ అవుతా. ఉందా పెట్రోల్? డైలీ యొక్క ఫుల్ ట్యాంక్ అవుతుంది దీనికి. 500 500 నేను కావాలనే 500 పంపిస్తున్నా, ఎందుకంటే 500 అతి దారుణంగా తిరిగేస్తున్నా నేను. అతి దారుణం అంటే అతి దారుణంగా అసలు నేను దారుణంగా తిరిగేస్తున్నా. అందుకే 500 పంపించి చూద్దాం, విల్ గో, కొంచెం నిజాయితీగా నడుపుదాం. Yeah. ఇది స్టార్ట్ కాక ముందు బైక్ ఆన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. చాలామంది అనుకుంటారు కమా స్టార్ట్ కావాలి, అన్నీ కావాలి అనుకుంటారు. మొత్తం ఆన్ అయినాక ఆన్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. ఈ క్లస్టర్ కూడా కొత్తదే, ఇది వాళ్ళు టీవీఎస్ షోరూమ్లు ఇస్తే కింద వాళ్ళు బ్రేక్ చేసేసారు. సో ఈ కొత్త క్లస్టర్ పెట్టించారు వాళ్ళు, ఒరిజినల్ పార్టే టోటల్. ఓన్లీ క్లస్టర్ వచ్చేసి ఓన్లీ ఇది ఒకటి స్క్రీన్, ఇది వచ్చేసి 30,000 అనుకుంటా. 29,000 ప్లస్ ఉన్నది ఈ క్లస్టర్ వచ్చేసి. సో ఏది బ్రేక్ చేసుకోవద్దు, సో జాగ్రత్తనే ఉండాలి నువ్వు ప్రతి పార్ట్ మీద. నేను అంత కేర్ చేయడం లేదు, వాట్ ఎవర్ అని చెప్పేసి ఐఎమ్ డ్రైవింగ్ లైక్ హెల్, ఎందుకంటే ఇప్పుడే మజా ఉంటుంది అది. స్టార్టింగ్లో మజా ఉంటా అంటే 3 months బైక్ ఫస్ట్ ఒకసారి బైక్ది ప్రాబ్లం ర్యాట్స్, ఎలుకలు సీదా ఎక్కేస్తుంది, వైరింగ్ని తినేస్తుంది 100% అది అవుతుంది. సో అది జాగ్రత్త ఉండాలి, ఆ బైక్ ఎప్పుడు పక్కకు పెట్టదు, ఎందుకంటే చాలా హెవీ ఉంటుంది, బల్కీ ఉంటుంది కాబట్టి దానికి దాచుకోవడానికి చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. సో వైరింగ్ని కట్ చేసింది, వైరింగ్ వచ్చేసి 20,000 ఎగ్జాక్ట్లీ 19,600 ఏదో. దాని తర్వాత టీవీఎస్ ఆర్ఆర్ బైక్స్లో చిన్న ప్రాబ్లం ఉంటుంది, లైక్ మ్యాక్ వీల్స్, టీవీఎస్ బైక్స్కి మ్యాక్ వీల్స్ అనేవి బెండ్ అవుతూ ఉంటాయి. నేను ఇదే రోడ్లో ఎగ్జాక్ట్లీ చిన్న ఏదో గడ్డ ఉండే, ఆ గడ్డలా జస్ట్ ఇట్లా బైక్ ఇట్లా పోయింది, కొంచెం స్పీడే ఉన్నా కానీ కొంచెం బ్రేకప్ వేసిన, ముందడిది వెనుకది ఒక్కడేసారి రిమ్స్ బెండ్ అయిపోయినాయి. కొంచెం ముందరికి పోయేసరికి గాల్పు లేక నాకు ప్రాబ్లం అనిపించింది, వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పి చూస్తే 2 రిమ్స్ బెండ్ ఉన్నాయి. అది అయిపోయింది. సెకండ్ వన్ ఈ 6 monthsలోనే ఇదంతా
ఫస్ట్ వైరింగ్ పోయినప్పుడు 1 month షోరూంలో పెట్టిన బికాస్ ఆఫ్ పార్ట్స్ లేట్ వస్తాయి. సెకండ్ ఇది 1 month ఇన్ ద సెన్స్ 20-25 days. సెకండ్ మ్యాక్ వీల్స్ పోయినాయి, ఐ మీన్ ఆలో వీల్స్ పోయినాయి. అదొకటి పెట్టిన ఒక 25 days, అది కూడా పెట్టేసిన. దాని తర్వాత చిన్న వేరోడు వచ్చేసి కారోడు రివర్స్ తీసుకున్నాడు, ఇక్కడ రాకిచ్చిండు. ఈ డోమ్ ఇరిగిపోయింది. దీనికోసం ఒక 25 days పెట్టిన, దానికి 26,000 పే చేసిన దీనికి. ఆ డోమ్ అండ్ కొంచెం టీ ఫ్రోక్ బెండ్ అయింది కింద షాక్ది, ఇవన్నీ కలిపి 26,000 బిల్ అయింది ఒక డోమ్, ఒక టీ ఫ్రోక్ కోసం అంతే. ఈ డోమ్ ఓన్లీ రెడ్ కలర్ పార్ట్ వచ్చేసి 5,000 ఉన్నది, ఈ టీ ఫ్రోక్ 8,000 ఉంటుంది, ఈ షాక్ అనేది 15,000 ఉంటుంది, లెఫ్ట్ షాక్ మళ్ళీ 15,000. ఈ లివర్ వచ్చేసి 6,000 ఉంటుంది. ఇది జస్ట్ బ్రేక్ లివర్స్ అండ్ బ్రేక్ లివర్ అండ్ క్లచ్ లివర్. రైట్, ఇట్స్ ఆన్. ఫోన్ ఇంకా దగ్గర కనుక్కోవాలి, బాగా దూరం పెట్టిన ఫోన్. బండి కనబడద్దు, ఒక నిమిషం, చేతి వస్తుంది. ఆన్ అయింది, ఆన్ అయింది. 1 2 రైట్. ఫస్ట్ అడిగి ఇచ్చి రావాలా? నేను నడుచుకుంటూ రావాలన్నా? బాగుంది. రైట్, చెప్పు. చల్రా. క్రేజీ ఆల్వేస్ క్రేజీ. ఆడస్తున్నాడు ఇంకా. నేను క్రూజ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఈజీగా ఉంటుంది, మనం ఆరామ్సే పోవచ్చు వితౌట్ ఎనీ హ్యాండిల్. అట్లా వస్తా నేను ఇంకా చూసుకున్నా. ఇది బ్రేకింగ్ ఎంత ఈజీగా పడుతుంది బ్రేకింగ్.
క్రూజ్ అనేది 160 లాక్ ఉన్నది, వెళ్ళిపోతున్నది ఇప్పుడు క్రూజ్ ఆన్ చేసిన. ఓకే, బ్రేక్ వేసేస్తే అయిపోతుంది వెంటనే. సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఏబిఎస్ ఎంత పర్ఫెక్ట్ పని చేస్తుంది అంటే యూ కెన్ సీ, ఇక్కడ ఉన్నారు అందరూ. లైక్ ఆహా, అస్సలు చెప్పలేము అసలు. అది సీ ఎంత పర్ఫెక్ట్ పని చేస్తుంది. 45 చాలా క్రేజీ ఉంటుంది.